నీ మైండ్లో ఇమాజినేషన్కి అస్సలు కొద ఉండదు అనుకుంటా. రెట్రో సాంగులు, కాళ్ళకు పట్టీలు. హలో హస్బెండ్ గారు, మా లేడీస్కి చిన్న చిన్న ఆనందం, అవి కూడా మీరు తీర్చిపోతే ఎలా చెప్పండి అన్న వెంటనే ఇంకా అమర్ బాగీని చూసి, సరే ఈ వీకెండ్ మనం ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్తాడు. ఇంకా బాగి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది అమర్ మాటలకి. ఇంకా అరుంధతి సోదియా చెప్పే అమ్మాయి కింద వేషం వేసుకొని గుప్తా గారు ఇద్దరు కలిపి లోపలికి వస్తారు. వచ్చి ఇంకా సోది చెప్తానని చెప్పి కూర్చుంటుంది. ఇంకా అమ్మ అడుగుతూ ఉంటుంది, మా అమ్మ గురించి చెప్తావా అని చెప్పి. అంటే ఏంటి అంటే, మా అమ్మ ఇప్పుడు మాతో పాటు లేదు, తన పైలోకంలో ఉంది కదా, అందుకే తను అక్కడ ఎలాగుందో చెప్పు అంటే, మీ అమ్మ చాలా ఆనందంగా ఉంది. ఇంకా మళ్ళీ అమ్మ అంటూ ఉంటుంది, మమ్మల్ని చూసుకోవడానికి అమ్మలాగా మిస్ అమ్మ ఉంది, మమ్మల్ని బాగానే చూసుకుంటుంది అని చెప్పి అన్న వెంటనే ఇంకా మిస్ అమ్మని రమ్మని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అమ్ము చేతిలో మిస్ అమ్మ చేసి, మీ అమ్మ ఈ అమ్మని మేము వదిలేద్దని చెప్పింది, జాగ్రత్తగా చూసుకోమంది, ఈమె కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పిన వెంటనే అమ్ము షాక్ అయిపోతుంది. ఏంటి ఈమె ఇలా చెప్తుందని చెప్పి. ఇదంతా అక్కడి నుంచి చూస్తున్న మనోహరి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న గుప్తా గారు పిల్లలు అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందా అని చెప్పి. ఇంకా మళ్ళీ మిస్ అమ్మ కూడా ఇలా చెప్తూ ఉంటుంది. మిస్ అమ్మ అడుగుతుంది ఆ సోది అమ్మాయితో, మా అక్క ఎన్నో సంవత్సరాలు బట్టి కనిపించకుండా ఉంది, తను ఎక్కడ ఉందో, తను ఎలా ఉందో అవన్నీ చెప్పినతో అన్న వెంటనే ఆ మాటలకి షాక్ అయిపోద్ది. ఏం చెప్పాలో తెలియక మిస్ అమ్మ అంటూ ఉంటుంది, మా నుంచి చాలా ఏళ్ళ క్రితం దూరం అయిపోయింది, మేము ఇంకా ఎదుగుతూనే ఉన్నాం, కానీ తను ఇప్పటికీ దొరకలేదు, కనీసం ఇప్పుడు నువ్వన్నా చెప్తావా ఎక్కడుందో తను అని చెప్పి అన్న వెంటనే ఇంకా బాగా మాటలకి ఏం చెప్పాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.